హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. లైఫ్లో చాలా ట్రై చేస్తున్నాను, అన్ని విధాలుగా కష్టపడుతున్నాను, కానీ అనుకున్నది సాధించలేకపోతున్నాను. ఏంటి భయ్యా ఈ లైఫ్? ఇలాంటి మెసేజ్లు నాకు రోజుకి కనీసం ఒక మూడైనా వస్తున్నాయి భయ్యా. ఏదైతే నా వాట్సాప్ నెంబర్ ఉంటుందో, ఈ డెలివరీ యాప్స్, అదేవిధంగా బైక్ టెక్స్ట్ చేస్తున్న కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం, లేదంటే ఒక మాట ఓదార్పు అనేది, ఆ టైప్లో కొన్ని మాటలు వాళ్ళతో మాట్లాడదాం అనుకునేటప్పుడు చాలా మంది నుంచి వచ్చేసా. అంటే క్వశ్చన్ ఇదే, అన్న నేను చాలా కష్టపడుతున్నాను, నా ఎఫర్ట్ మొత్తం పెడుతున్నాను, ఏం చేయాలో ప్రతీది కూడా, అంటే ఎలాంటి చెడు మార్గంలో వెళ్ళకుండా ఒక మంచి మార్గంలో వెళ్తున్నాను, అయినా సరే నాకంటూ సక్సెస్ రావట్లేదు, ఏంటన్నా నా పరిస్థితి అని చాలామంది మాట్లాడుతున్నారు. ఇది మీ ఒక్క పరిస్థితే కాదు భయ్య, కొన్ని కోట్ల మంది పరిస్థితి ఇదే. చెప్తున్నా కదా, మనం వెయిట్ చేయడమే, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే, ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతావు. అదే నేను చెప్పేది. ఆ పని నువ్వేం చేస్తున్నావు అనేది నీ చాయిస్ని బట్టి నీ జీవితం అనేది, నీ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. నేను ఈ డెలివరీలో నుంచి ఉంటాను, లేదంటే ఈ బైక్ ట్యాక్సీలోనే ఉంటాను, నేను చాలా కష్టపడుతున్నాను, చాలా ఎఫర్ట్ పెడుతున్నాను, అయినా సరే నా లైఫ్ మారట్లేదంటే అది మారదు. అలా అని చెప్పి లైఫ్ మారిపోద్ది, లేదంటే ఇది చెయ్యి అది చెయ్యి, ఏది కూడా ఒక రోజులోనో, ఒక గంటలోనో, ఒక రాత్రిలోనో ఏది మారదు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు పెడుతున్న ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో డెలివరీలోనో, ఫుడ్‌లోనో, ఇందులో ఏదైతే పెడుతున్నావో బైక్ ట్యాక్సీలోనో, ఆ ఎఫెక్ట్ వేరే ఏ స్కిల్‌లో పెట్టినా సరే నీ లైఫ్ బాగుంటుంది కదా అని నేను చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఎవరైతే అసలు ఎంత కష్టపడినా జీవితంలో ఎలాంటి సక్సెస్ రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఆళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అన్న, అంటే నేనేదో ఫుల్ సక్సెస్‌ఫుల్ అని కాదు. నేను కూడా అనుకున్నవి జరగవు. యెస్, జరగట్లేదు కూడా. కానీ వెయిట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా అంటూ డే ఉంటదని చెప్పి నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అంతే తప్ప యెస్, నాకు కూడా చిరాకు దోపుతది. ఏంటే ఈ అమ్మ ప్రతిరోజు నేను మంచిగానే ఉంటున్నాను కదా! మంచిగానే ఇంట్లో వాళ్ళు చూసుకుంటున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. కానీ అనుకున్నది సాధించలేకపోతున్నాను అనే ఫీల్ ఉంది. కానీ ఖచ్చితంగా ఉంటది. ఆ ఫీల్ ఉన్న రోజే నువ్వు పరిగెడతావు భయ్యా. ఆ ఫీల్ నీ నుంచి ఎప్పుడైతే వద్దులే లైఫ్ ఏదో ఒకటి వెళ్తుందిరా అని ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో, ఇంక నువ్వు చంచినా ఇంకా బతికినా వేస్ట్. ఏదో బతికేద్దాం, ఏదో చేసేద్దాం, ఏదో అందరూ ఏదో కొట్టుకొని వెళ్ళిపోదాం ప్రవాహంలో అంటే అది కరెక్ట్ కాదు. నిన్ను నమ్ముకున్న కుటుంబానికి నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు తోడుగా వచ్చిన ఆ అమ్మాయికి నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక నిరూపించి చూపించాల్సిందే. ఎందుకంటే అన్న, మన చిన్నప్పటి నుంచి మన పుట్టక ముందు నుంచి మనకొక భవిష్యత్తునివ్వాలి, మనకొక జీవితాన్నివ్వాలి, మన మీద ఎంత ఆశలు పెట్టుకుంటారో తల్లిదండ్రులు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు అలాంటివన్నీ పక్కన పెట్టేసి బెట్టింగ్‌లు, సినిమాలు, అమ్మాయిలతో తిరగడాలు. యెస్, ప్రతి ఒక్కడు ఇవి చేస్తాడు. కానీ ప్రతిదానికి ఒక ఫుల్ స్టాప్ ఉంటది. కానీ ఫుల్ స్టాప్ లేకుండా అలా చేసుకుంటూ వెళ్ళిపోతారంటే అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా బెట్టింగ్. ఈ బెట్టింగ్ అనేది ఎవడైతే ఇంక తల దూరుస్తాడో ఆడి జీవితంలో కూడా బయటికి రావాలంటే చాలా కష్టమయ్యా. బయటికి వన్స్ రావాలంటే ఆడు ఏం చేయాలంటే డైరెక్ట్‌గా ముందు ఇంట్లో వాళ్ళతోనో, లేదంటే ఆళ్ళు ఇంకా డైరెక్ట్‌గా ఇంక చెప్పేసుకోవాల్సిందే. ఇంక నేను తప్పులైపోయాను, అంత తప్పైపోయాను, ఇది నా పరిస్థితి అని మాట్లాడుకొని చెప్తేనే తప్ప ఇంట్లో వాళ్ళతో వాడైతే బయటికి రాలేడు. అలా మేనేజ్ చేద్దాం అని చెప్పి నాకు తెలిసిన చాలామంది జీవితాలు అయితే నాశనం చేసుకున్నారు. నెక్స్ట్, చదివిన చదువు ఒకటి మనం చదవం యాక్చువల్లీ. ఆ చదవడం అనేది మనకి ఎంత బద్ధకం అంటే, ఆ బద్ధకం మనకేం చేస్తదంటే మనతోనే, ఈ చదువుకునే టైం అయిపోయి, మనం చదువుకునే వయసు అయిపోయినప్పుడు మనతో ఆ బద్ధకం మొత్తం తిరిగి చదివేలా చేస్తది. ఎందుకంటే అన్న, దానికి నేనే పెద్ద ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను కూడా రోజుకి ఒక 2 గంటలు చదువుతున్నాను. అసలు నేను డిగ్రీ చేసిన రోజుల్లోనే, లేదంటే ఎంబీఏ చేసిన రోజుల్లోనే కరెక్ట్‌గా చదువు ఉండుంటే ఇప్పుడు నేను చదవాల్సిన అవసరం లేదు. నాకు ఒక మంచి పొజిషన్, ఒక మంచి జాబ్ వచ్చేది. కానీ అప్పుడేం చేసాం, ఆ ఎగ్జామ్ సెప్టెంబర్‌లో రాసుకొచ్చారా, మార్చిలో ఏముంది తర్వాత మాకు సెమిస్టర్స్ కాదు అప్పుడు యాక్చువల్లీ. సో, అలా ఏమైంది, అలా ఏదేదో ఒక చదవడం అయితే చదివేసాం కానీ సబ్జెక్ట్ లేదు. డిగ్రీ పట్టా అయితే వచ్చింది కానీ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్ అదే. ప్రతి ఒక్కరి దగ్గర డిగ్రీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటున్నాయి. కానీ సబ్జెక్ట్ లేదు. ఆ సబ్జెక్ట్ లేకపోవడం వల్లే మనం చదివిన చదువు కాకుండా వేరే పనులు అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే అన్న, నువ్వు చెప్పిన ప్రకారం చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటే ఖచ్చితంగా వస్తది భయ్యా. ఖచ్చితంగా వస్తది. అది రావడం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా వస్తది. నువ్వు ఏదైతే చదివావో దాని మీద నువ్వు ఒక సర్టిఫికేషన్స్ కానీ ఏదైనా సరే అలా చేసుకుంటూ వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూలు క్రాక్ చేస్తూ వెళ్తే ఖచ్చితంగా జాబ్ కొడతావు. ఎందుకంటే అన్న, మీరు చూడండి, మీ ఫ్రెండ్స్‌లో అయినా సరే, ఎవరి ఫ్రెండ్స్‌లో అయినా, మీ అన్ని ఫ్రెండ్స్‌లో అయినా, మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా చూడండి. ఎవడైతే ఏదో ఒక, అంటే ఏదో ఒక వర్క్‌నో, లేదంటే ఏదో ఒక పనినో, లేదంటే ఏదో ఒక సబ్జెక్ట్‌నో, లేదంటే ఏదో ఒక చదువునో, ఇంకేదైనా సరే ఒకదాన్ని అలా నమ్ముకొని ఉండిపోయి కొన్ని సంవత్సరాలు ఉండిపోయినోడు ఎవరైనా సరే ఖచ్చితంగా బాగుపడతాడు. మనకేంటంటే అసలు ఒక క్లారిటీ ఉండదు. నాది కూడా సేమ్ ప్రాబ్లమ్. క్లారిటీ ఉండేది కాదు. అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు, అక్కడొక అడుగు, ఇక్కడొక అడుగు, అలా ఏదేదో జరిగి ఇప్పుడు ఒక
30,000 దగ్గర అయిపోయింది నా జీవితం. కానీ నేను 30,000 నేను ఇప్పుడు ₹1,00,000 ఎలా తీసుకెళ్ళాలని నేను ఇప్పుడు బాధపడుతున్నాను. సో, ప్రతి ఒక్కరి జీవితాలకి చెప్పేదదే. మనం గతంలో ఎన్ని తప్పులు చేసినా, ఏం చేసినా సరే ఓకే. ఒక అమ్మాయితో తిరగడం వల్ల ఒక 4, 5 సంవత్సరాలు నాకు బొక్కయిపోయింది. నేను చదువుకోలేకపోయాను. ఆ అమ్మాయి మత్తులోనే ఉండిపోయాను. ఏదో చెప్తావు. కానీ ఆ అమ్మాయి బానే ఉంది కదా! ఆ అమ్మాయి బానే సెటిల్ అయింది కదా! ఆ అమ్మాయి బానే ఉద్యోగం చేసుకుంటుంది కదా! నీకేంటి నొప్పి? నీకేంటంటే అందులో నుంచి బయటికి రావడం నీకిష్టం లేదు. అలా లేజీగా అలా ఉండడమే నీకు బావుంది. చెప్తున్నా కదన్నా! లవ్ ఫెయిల్యూరో లేదంటే ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగోలేదు, మా నాన్నగారు లేరో అలాంటి సాకులు చెప్పేవారని నాకు చిరాకు. ఎందుకంటే మనకదొక బావుంటది. ఒక మత్తులో ఉంటది. యమ్మ అది నన్ను మోసం చేసిందిరా, మోసం చేసిందిరా, మోసం చేసిందిరా, మోసం చేసిందిరా ఆ మత్తులో ఉండడం చాలా బావుంటది. కానీ ఎన్ని రోజులు? నీకు తెలియకుండానే కొన్ని ఏళ్ళు గడిచిపోతాయి. 5, 6 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ తర్వాత నీకేమవుద్ది? నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు భారం అవుతావు తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు. అదే చెప్పడం సులువే. చాలా సింపుల్ చెప్పడం. కానీ బ్రేకప్ అనేది దోల తీరిపోయే పెయిన్ అది. అది పడినోడికి తెలుస్తదనుకో భయ్యా! కానీ ఖచ్చితంగా రావాలి. ఏదో ఒక రోజు నువ్వు బయటకొస్తావు. అలాంటప్పుడు కొద్దిగా ముందుగానే వచ్చావనుకో అన్నా, ఒక్కడే చెప్తున్నా ఎప్పుడైనా సరే మనల్ని వదిలి దొబ్బేసినోళ్ళకి మనం ఎలా ఉండి చూపించాలనేదే ఆలోచించండి. ఇంకా దాన్నే చూసుకొని దానికే ఫోన్‌లు చేత్తూ, దానికి అది బ్లాక్ చేసినా సరే అలా ఫోన్‌లు చేసి, మెసేజ్‌లు చేత్తూ వద్దు భయ్యా! వద్దు, వద్దు, వద్దు చిరాకు అలాంటివి అస్సలు చేయకండి. అన్నా నాకు తెలిసి ఈ జనరేషన్ అనేది ఎలా ఉందంటే చాలా ఫాస్ట్‌గా పరిగెడుతుంది. మనం కూడా అంతే ఫాస్ట్‌గా పరిగెట్టాలి. మనం ఒక్కసారి కింద పడ్డా సరే తొక్కుకుంటూ వెళ్ళిపోతావు తప్ప ఎవడు చెయ్యడు. సో, పడినా సరే నువ్వే లేవాలి. నేను చెప్పేదేంటంటే ఓవరాల్ ఈ వీడియోలో అన్న నేను బెట్టింగ్‌లాడి మోసపోయాను. లేదంటే అన్న నేను చదివిన చదువుకి ఉద్యోగం రావట్లేదు. అన్న నేను చాలా ఎఫర్ట్ పడుతున్నాను అయినా పైకి రాలేకపోతున్నాను. అన్న నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. అదేం చేసిందంటే నన్ను మోసం చేసిన దాంతో 5 సంవత్సరాలు తిరిగాను. అయినా సరే నన్ను మోసం చేసింది. నేను దాదాపు 3 ఏళ్ల పాటు అదే ట్రాన్స్‌లో ఉండిపోయాను అనే వాళ్ళకి చెప్పేదేంటంటే గతం, గతం, గతం. ఇంక గతాన్ని మీరు ఇంకేం చేయలేరు. ఇలా గతాన్ని చూసుకొని ఇంకా నేను అలా పోయాను, అలా పోయాను అని చెప్పుకుంటూ బతికడం అనేది పెద్ద సొల్లు. దాంట్లోంచి బయటకొచ్చి ఇది రియాలిటీ నువ్వు బతికి నువ్వు చూపిస్తేనే నీకు వాల్యూ ఉంటది. నీ కుటుంబాన్ని మాత్రం నువ్వు చూసుకోవాలని ఒక్క ఆలోచన నీ మైండ్‌లోకొస్తే భయ్యా, నువ్వు ఎలాంటి దూల పనులు చేయవు, ఎలాంటి దురద పనులు చేయవు. కానీ కొంతమందుంటారు. పాపం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా మంచివాడిగానే ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో సక్సెస్ ఉండదు. కానీ అనుకుంటాం జీవితంలో సక్సెస్ ఉండదని. అదే వాడి సక్సెస్. ఆడు ఎంత ప్రశాంతంగా పడుకుంటాడన్నా. ఈ 3 కార్యక్రమాలు చేసినోడికి ఎవడికైనా ప్రశాంతత ఉంటదా? బెట్టింగ్‌లో ఆడినోడికి గాని, అమ్మాయిలతో తిరిగినోడికి గాని, లేదంటే ఈ సరే నేను చదువుకున్న విషయం టైంలో చదువుకోకుండా ఆడికి దొబ్బినోడికి గాని, తర్వాత ఏమన్నా ప్రశాంతంగా నిద్రొస్తదా? రాదు. చెప్పేదేంటంటే ఓవరాల్‌గా ప్రతి ఒక్కడికి ఎవడి టైం ఆడికొస్తది. ఒకటేనబ్బా నీ చాయిస్. నువ్వేదైతే చాయిస్ కింద తీసుకొని ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నావో, ఆ ఎఫర్ట్ పెడుతున్న పని నీకు ఫ్యూచర్‌లో ఎలా ఉపయోగపడుతుంది అనే ఆలోచన నీ మైండ్‌లోకి రావాలి. నీ కుటుంబాన్ని నువ్వు బాగా చూసుకోవాలనే ఆలోచన రావాలి. నిన్ను ఎవడైతే తక్కువ చేసి మాట్లాడాడో వాడే నిన్ను చూసి ఏంటి ఈడితో మాట్లాడితే ఆ రోజు అలా మాట్లాడాం. ఇప్పుడు ఈడి పొజిషన్ బాగుంది. మాట్లాడితే ఏమనుకుంటాడనే భయం ఆళ్ళకి కలగాలి. ఖచ్చితంగా ఆ రోజు ప్రతి ఒక్కడికొస్తది. నువ్వు కష్టపడడం అనేది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఖచ్చితంగా కష్టపడు, కష్టపడు, కష్టపడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 కార్యక్రమాలు కూడా సక్సెస్‌ఫుల్‌గా చేసి సంక్రాంతికి పోయినవాడినే నేను కూడా. సో, అందులో నుంచి బయటికొచ్చి ఇప్పుడిప్పుడే నాకెంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే అన్న, నేను అనుకునేవాడిని చాలా సార్లు. ఇంక మనకి ఇంకేం లేదు. మనం ఇంకా తప్ప అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ఆగి వచ్చి ఇంతవరకు వచ్చామంటే ఖచ్చితంగా అది సక్సెసే కదా! ఇంకంతకు మంచి సక్సెస్ ఇంకేముంటది? సో, నేనదే చెప్తున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటది. దానికోసం మనం వెయిట్ చేయాలి. కానీ మనం ఇలా ఫుడ్ డెలివరీ, బైక్ టాక్సీలు చేసుకొని జీవితంలో ఏదో సక్సెస్ అయిపోతే ఏదో చేసేద్దాం అనుకుంటే మాత్రం అది కుదరదు. ఏదో ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నా ప్రతి ఒక్కరికి. ఏదో ఒక స్కిల్ డెవలప్ చేసుకున్న రోజు నీకు ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా పనే. ఎంత మనం కష్టపడినా 99% 99.01% అనేది లక్కుండాలి. నువ్వు 99% కష్టపడినా సరే. నువ్వు 0.1 లక్కనే చేతిలో పెట్టుకొని నేను 99% కష్టపడినంటే ఒక్క లక్కతో ఏం జరగదు. కష్టపడిన దానికి లక్క తోడైతేనే నీ లైఫ్ అనేది బావుంటది. ఒకసారి ఆలోచించండి. ఇది కాదు లైఫ్. బయటికి రండి. మాట్లాడడం నేర్చుకోండి పోనీ. అంటే చాలా మందిలో ఏంటంటే ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు చాలా చలాకీగా మాట్లాడతారు. కానీ ఎవడైనా వచ్చి సడెన్‌గా ఒక క్వెషన్ అడిగినా, ఏమడిగినా సరే ఫ్రీజ్ అయిపోతాం. ఎదుటోడు కూడా మనిషే భయ్యా. ఆడుకునేది మనకి 2 ముక్కు, 2 కళ్ళు, 2 చెవులు, ఒక మెదడే. అదే ఫిక్స్ అయిపోండి. నేను కూడా సేమ్ ఎంత మాట్లాడుతానంటే ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు సినిమాల గురించి కానీ, క్రికెట్ గురించి కానీ, ఇంకేదైనా సోషల్ మీడియా జనరేషన్ కానీ ఎవడైనా నన్ను క్వెషన్ అడిగితే ఫ్రీజ్ అయిపోండి. ఇక మీరు అన్నా ఇలా ఉంటే మాత్రం ఈ జనరేషన్‌లో ముందుకైతే వెళ్ళలేరు.
ఎన్ని కష్టాలొచ్చినా, ఏదొచ్చినా సరే ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నా కుటుంబాన్ని నేను గర్వపడేలా చేయాలి. అంతే కాన్సెప్ట్.